నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ఈటల జమున, ఈటల రాజేందర్ గారి భార్య మాటలు తూటల్లాగా వెళ్ళినాయి. నిజంగా మాటలు వింటుంటే ఒక్కొక్కరికి రోమాలు నొక్కబొడుస్తూ ఉన్నాయి. ఇట్లాంటి నాయకులు, ఇట్లాంటి నాయకురాళ్ళు తెలంగాణ సమాజానికి ఇప్పుడు చాలా అవసరం. వాళ్ళు అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు మీకు ఇంతకు రెట్టింపు సంపాదించుకోవడానికి అవకాశం కల్పిస్తాం, మీరు ఆ తెలంగాణ ఉద్యమం చేయకండి, ఆ కేసీఆర్ని నమ్మకండి, కేసీఆర్ అనేటోడు పెద్ద దొంగ, పెద్ద మోసగాడు, ఆయన నమ్మకండి అని చెప్తే వాళ్ళు వినకుండా తెలంగాణ కోసం వాళ్ళ ఆస్తులు అమ్మిర్రట, అనేక మందికి బెయిల్ ఇప్పించిరట, అన్నం పెట్టిరట. మరి చెప్తా ఉంటే ఒక్కొక్కటి రోమాలు నొక్కబొడుస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు అంటున్నారు, అరే అప్పుడే సంతోషంగా ఉండేటోళ్ళం ఇప్పుడే ఇంత నిర్బంధం ఉంటుంది అంటున్నారు. నిజంగా ఎట్లయితే ఈటల రాజేందర్ గారి కుటుంబానికి జరిగిన అన్యాయమే నిరుద్యోగులకు జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు 50-60 వేల ఉద్యోగాలు ఒకటేసారి డిఎస్సి, డిఎలు, జేఎలు, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, మరి వైద్య రంగంలో కానీ విద్యుత్ రంగంలో కానీ అన్ని రంగాలలో ఉద్యోగాలు వేస్తే మాకు తెలంగాణ వచ్చినాకనే మేము ప్రిపేర్ అవుతాం, మాకు వద్దని చెప్పేసి నిరుద్యోగులు అన్నారు. ఇప్పుడున్న మేధావులు గంటా చక్రపాణి, అల్లం నారాయణ, కేసీఆర్, స్వామి గౌడు, మరి శ్రీనివాస్ గౌడు వీళ్ళందరూ కూడా లేదు మా ఉద్యోగాలు వద్దని చెప్పి నిరుద్యోగుల నోట్లే మట్టి కొట్టి వాళ్ళు మాత్రం మంచిగా లక్షల కోట్లు సంపాదించుకుంటూ లక్షలు సంపాదించుకుంటూ ఇప్పుడు నిరుద్యోగుల నోట్లే మట్టి కొట్టిర్రు. ఈటల రాజేందర్ గారి భార్య ఒక మంచి మాట చెప్పింది, ఆస్తులు అమ్మైనా సరే మీరు తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి చేయాలి, బంగారు తెలంగాణ, సామాజిక తెలంగాణ కావాలంటే ఈ కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించాల్సిందే. దానికి తెలంగాణకు ఎట్లయితే ఆస్తులు అమ్మినామో ఇప్పుడు కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి చేయడం కోసం ఆస్తులు అమ్మైనా సరే నేను ఈటల రాజేందర్ గారిని ఉద్యమం చేయమని చెప్తా అని చెప్పేసి ఈటల రాజేందర్ గారి భార్య జమున గారు చెప్పారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం. ఇట్లాంటి తల్లులు, ఇట్లాంటి అమ్మలు, ఇట్లాంటి అక్కలు, ఇట్లాంటి నాయకురాళ్ళు సమాజానికి అవసరం. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు, అమ్మలు కానీ అక్కలు కానీ మీ మగవాళ్ళను ఆపకుండా ఈటల రాజేందర్ గారి భార్య ఈటల జమున గారిని ఆదర్శంగా తీసుకొని మీ ఇంట్లో ఉండే అన్నలను కానీ హస్బెండ్లను కానీ మీరు కొడుకులను కానీ ఉద్యమాలు చేయండి అని చెప్పేసి ఎంకరేజ్ చేయవలసిందిగా మేము తెలంగాణ సమాజంలో ఉన్న ఆడపడుచులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆస్తులు అమ్మకపోయినా కానీ మీరు ఉద్యమాలు చేయాలని చెప్పేసి మీరు ఎంకరేజ్ చేయాలని ఆడపడుచులందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈటల జమున గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే టెంపోను కానీ ఇదే ఉద్యమాన్ని, ఇదే స్ఫూర్తిని మునుముందు కూడా తెలంగాణ సమాజంలో నింపాలని కోరుకుంటూ ఈటల జమున గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.